అందరికీ నమస్కారం. మనం పాలిటీ ఫస్ట్ క్లాస్లో అసలు రాజ్యాంగం అంటే ఏంటి, అదేవిధంగా రాజ్యాంగం అనేటువంటి భావన ఎవరు తీసుకొచ్చారు, అదేవిధంగా సమాఖ్య రాజ్యం అంటే ఏంటి, ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి, దృఢ రాజ్యాంగం అంటే ఏంటి, అదృఢ రాజ్యాంగం అంటే ఏంటి, అదేవిధంగా ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి, శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, వీటన్నిటికి సంబంధించి అంటే బ్రీఫ్ హిస్టరీ అనేటువంటిది చూసుకున్నాం. మనం పాలిటీలో సెకండ్ క్లాస్గా దేన్ని చెప్పుకుందాము అంటే భారతదేశ రాజ్యాంగ పరిణామ క్రమము, లేకపోతే భారతదేశంలో స్వతంత్రం వచ్చేంత వరకు, అంటే స్వతంత్రం వచ్చేంత వరకు మరియు స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అనేటువంటిది రాసుకొని అమలు చేసుకునేంత వరకు జరిగినటువంటి పరిణామ క్రమంని, ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చేంత వరకు, అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చేంత వరకు బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టాలు అనేటువంటి వాటి గురించి నేర్చుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగం అనేటువంటిది 1949 నవంబర్ 26న ఆమోదించుకున్నాం. 1950 జనవరి 26 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ అమలులోకి రావడం జరిగింది. కాకపోతే రాజ్యాంగం అప్పటికప్పుడు రాసుకున్నటువంటిది కాదు. దీనికి దాదాపు 2 శతాబ్దాల చరిత్ర ఉంది. దాదాపు 200 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అంటే ఒక ఆర్డర్లో చేంజెస్ అనేటువంటివి జరుగుతూ, పరిణామం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. అలా ప్రస్తుత అంటే రాజ్యాంగం అనేటువంటిది రాయడానికి, రాజ్యాంగం కావాలి అని అడగడానికి అంతకుముందు అనేక చట్టాలు అనేటువంటివి దోహదం చేశాయి. ఈ చట్టాలన్నింటినీ కూడా చేసింది ఎవరు అంటే బ్రిటిష్ పార్లమెంట్ అనేటువంటిది చేసింది. ఈ భారతదేశానికి సంబంధించినటువంటి చట్టాలన్నీ కూడా ఎవరు చేశారు అంటే బ్రిటిష్ పార్లమెంట్ చేసింది. రాజ్యాంగం రాకముందు, రాజ్యాంగం రాసుకోకముందు, భారత రాజ్యాంగం అమలు కాకముందు భారతదేశం యొక్క పరిపాలన మొత్తాన్ని కూడా ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు అంటే బ్రిటిష్ పార్లమెంట్ అనేటువంటిది కంట్రోల్ చేసేది. ఇలా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు భారతదేశం యొక్క పరిపాలనకు సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్ అనేటువంటిది అనేక చట్టాలు రూపొందించింది. ఈ చట్టాల ద్వారా భారతదేశం యొక్క పరిపాలన అనేటువంటిది కంట్రోల్ చేసింది. మరి భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది 1600 డిసెంబర్ 31 అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ, లేకపోతే జాన్ కంపెనీ, లేకపోతే మర్చెంట్స్ ఆఫ్ అడ్వెంచర్ అనేటువంటి కంపెనీకి ఎలిజబెత్ రాణి, అప్పుడున్నటువంటి బ్రిటన్ రాణి అయినటువంటి ఎలిజబెత్ రాణి 1600 డిసెంబర్ 31వ తేదీన ఆమోదం తెలిపింది. ఒక్కసారి చూడండి, 1600 డిసెంబర్ 31వ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీ, లేకపోతే జాన్ కంపెనీ, లేకపోతే మర్చెంట్స్ ఆఫ్ అడ్వెంచర్ అనేటువంటి కంపెనీకి భారతదేశంతో పాటు ఆసియా దేశాలతో వ్యాపారం చేయడం కోసం ఈ కంపెనీకి మోనోపోలీ రైట్స్, గుత్తాధిపత్య హక్కులు కల్పించింది. ఒకసారి చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎలిజబెత్ రాణి ఏ రోజున ఆమోదం తెలిపింది, ఎప్పుడు అడిగేటువంటి బిట్టు 1600 డిసెంబర్ 31. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది కొంతమంది వ్యాపారస్తుల యొక్క, అంటే కొంతమంది వ్యాపారస్తులతో ఏర్పడినటువంటి కంపెనీ. వీళ్ళందరూ ప్రైవేటు వ్యక్తులు, కొంతమంది బిజినెస్ మెన్లు. మేము భారతదేశంతో దాంతోపాటు ఆసియా దేశాలతో వ్యాపారం చేసుకుంటాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని రాణిని అడిగితే అప్పుడు ఉన్నటువంటి రాణి ఎలిజబెత్ I అనేటువంటి ఆవిడ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ రోజున ఆమోదం తెలిపింది అంటే 1600 డిసెంబర్ 31వ తేదీన ఆమోదం తెలిపింది. ఏమని ఆమోదం తెలిపింది అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఈ ఆసియా దేశాలతో 15 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు గుత్తాధిపత్య హక్కులు కల్పించింది ఈస్ట్ ఇండియా కంపెనీకి.
15 సంవత్సరాలు గుత్తాధిపత్యము అంటే మోనోపోలీ. ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ తప్ప ఏ ఇతర బ్రిటిష్ వ్యక్తి భారతదేశంతో కానీ ఆసియా దేశాలతో కానీ వ్యాపారం చేయకూడదు. ఎవరు మాత్రమే వ్యాపారం చేయాలి? ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వ్యాపారం చేయాలి. ఇంకా ఏ బ్రిటిషరు వ్యాపారం చేయకూడదు అని 15 సంవత్సరాల గుత్తాధిపత్య హక్కులు కల్పించింది ఎలిజబెత్ I. ఎలిజబెత్ I తర్వాత వచ్చినటువంటి ఈతని యొక్క ఎలిజబెత్ I యొక్క కొడుకు ఎలిజబెత్ I యొక్క కొడుకు ఈ 15 సంవత్సరాల కాల పరిమితిని ఎన్ని సంవత్సరాలకు పొడిగించాడు అంటే అన్లిమిటెడ్ పీరియడ్కు పొడిగించడం జరిగింది. అన్లిమిటెడ్ పీరియడ్ అంటే గవర్నమెంట్ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు ఇంకా భారతదేశంతో పాటు ఈ ఆసియా దేశాలతో వ్యాపారం చేయడానికి ఎవరికి మాత్రమే పర్మిషన్ ఉంది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఒకసారి చూడండి, ఎలిజబెత్ అనేటువంటి ఆవిడేమో 15 సంవత్సరాల గుత్తాధిపత్య హక్కును కల్పిస్తే ఎలిజబెత్ కొడుకేమో అన్లిమిటెడ్ పీరియడ్కు పొడిగించడం జరిగింది. అన్లిమిటెడ్ పీరియడ్ అంటే మళ్ళీ ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఈ ఆసియా దేశాలతో వ్యాపారం చేసుకునేటువంటి హక్కు, రైట్ ఎవరికి మాత్రమే ఉంది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే ఉంది. అలా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది మొదట భారతదేశానికి వ్యాపారం చేసుకునేటువంటి ఉద్దేశంతో వచ్చింది. అలా వ్యాపారం కోసం వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది భారతదేశంలో చిన్నగా తన యొక్క ప్రాబల్యము అనేటువంటి దాన్ని పెంచుకుంటూ వెళ్ళి మొదట ఇక్కడ రాజుల నుండి ఆమోదం తీసుకుని వాళ్ళ యొక్క పర్మిషన్తో వ్యాపారం చేసినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత కాలంలో ఆ రాజులనే ఓడించడం స్టార్ట్ చేసింది. అలా రాజులనే ఓడించి పరిపాలనాపరమైనటువంటి బాధ్యతలు కూడా చేపట్టింది. మొదట వ్యాపారం కోసం వచ్చింది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను ఆక్రమించుకుని పరిపాలనాపరమైనటువంటి బాధ్యతను కూడా చేపట్టింది ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది. ఇలా భారతదేశానికి వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది అంటే 1600 సంవత్సరం నుంచి భారతదేశానికి వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చినప్పటి నుంచి భారతదేశంలో పరిపాలనా పరంగా అనేక మార్పులు అనేటువంటిది రావడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో అనేక చట్టాలు అనేటువంటివి బ్రిటన్ పార్లమెంటు రూపొందించడం జరిగింది. ఇలా 1600 నుంచి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చినప్పటి నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చి రాజ్యాంగాన్ని రూపొందించుకునేంత వరకు మధ్యలో ఉండేటువంటి కాలాన్ని అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోయి భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించుకునేంత వరకు ఈ మధ్యలో ఉండేటువంటి ఈ కాలాన్ని బీసీ రావత్ అనేటువంటి చరిత్రకారుడు మనం 6 దశలుగా విభజించి చదువుకోవచ్చు. దానిని ఎన్ని దశలుగా విభజించి చదువుకోవచ్చు అని చెప్పాడు అంటే 6 ఫేజెస్గా చదువుకోవచ్చు అని చెప్పాడు. అంటే పరిపాలన వస్తున్నటువంటి మార్పుల ఆధారంగా ఈ 1600 నుంచి 1949 వరకు ముందుండేటువంటి కాలాన్ని, ఈ మధ్యలో ఉండేటువంటి కాలాన్ని 6 దశలుగా మనం చదువుకోవచ్చు అని చెప్పాడు బీసీ రావత్ అనేటువంటి చరిత్రకారుడు. 6 స్టేజెస్ ఏంటి అంటే 1600 నుంచి అంటే భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి దానికి ఆమోదం తెలిపినప్పటి నుంచి, భారతదేశంతో వ్యాపారం చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆమోదం తెలిపినప్పటి నుంచి 1773 లోపు మొదటి దశగా అంటే 1600 నుంచి 1773 లోపు ఫస్ట్ ఫేజ్ లాగా చదువుకోవచ్చు. 1773 నుంచి
1773 నుంచి 1858 లోపు ఉండేటువంటి దాన్నేమో రెండో దశలాగా చదువుకోవచ్చు. నెక్స్ట్ 1858 నుండి 1909 లోపు ఉండేటువంటి దాన్నేమో మూడో దశలాగా చదువుకోవచ్చు. నెక్స్ట్ 1909 నుంచి 1935 వరకు ఉండేటువంటి 35 లోపు ఉండేటువంటి దాన్నేమో నాలుగో దశలాగా చదువుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ ఫేజ్ 1935 నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చేంత ముందు వరకు ఉండేటువంటి దాన్నేమో ఐదో దశగా చదువుకోవచ్చు. నెక్స్ట్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి భారత రాజ్యాంగం రాసుకునేంత వరకు ఉండేటువంటి దాన్నేమో ఆరో దశగా చదవచ్చు. ఆరో దశగా మనము దీన్ని అబ్జర్వ్ చేయవచ్చు అని చెప్పాడు. ఎవరు అంటే బిసి రావత్. ఏమీ లేదండి, భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పటి నుంచి ఈ అడ్మినిస్ట్రేషన్లో వచ్చినటువంటి మార్పులను ఆధారంగా చేసుకొని, పరిపాలనలో వచ్చినటువంటి మార్పులను ఆధారంగా చేసుకొని, భారతదేశానికి రాజ్యాంగానికి రాసుకునేంత వరకు మధ్యలో ఉండేటువంటి ఈ కాలాన్ని, అంటే 1600 నుంచి 1949 వరకు ఉండేటువంటి కాలాన్ని 6 ఫేజెస్గా మనం చదవచ్చు అని చెప్తాడు బిసి రావత్ అనేటువంటి వ్యక్తి. ఈ 6 దశలు ఏంటి అంటే 1600 నుంచి 1773 లోపు మొదటి దశగా, 1773 నుంచి 1858 లోపు రెండో దశగా, 1858 నుంచి 1909 లోపు మూడవ దశగా, 1909 నుంచి 1935 లోపు నాలుగవ దశగా, 1935 నుండి 1947 వరకు ఐదో దశగా, 1947 నుండి భారతదేశ రాజ్యాంగాన్ని రాసుకొని అమలులోకి వచ్చేంత వరకు ఉండేటువంటి దాన్ని ఆరవ దశగా మనము చదవచ్చు అని చెప్పాడు బిసి రావత్ అనేటువంటి చరిత్రకారుడు. మరి ఈ దశల్లో, అంటే ఈ 6 ఫేజెస్లో 6 స్టేజెస్లో వచ్చినటువంటి మార్పులేంటి, ఆ కాలంలో చేసినటువంటి చట్టాలేంటి, అడ్మినిస్ట్రేషన్ ఎలా జరిగేది అనేటువంటి వాటి గురించి మనం నేర్చుకోవాలి. మనం ఫస్ట్ స్టేజ్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ మొదటి దశ. మొదటి దశ అంటే 1600 నుంచి 1773 వరకు అని చెప్తున్నాం. 1600 నుంచి 1773 లోపు ఉండేటువంటి దానిని మొత్తాన్ని కూడా ఏ ఫేజ్ అంటాము అంటే మొదటి దశగా చెప్పడం జరుగుతుంది. 1600 నుంచి 1773 వరకు ఉండేటువంటి దాన్ని మొదటి దశగా చెప్పవచ్చు. మరి ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి, అసలు ఈ ఫస్ట్ ఫేజ్లో జరిగినటువంటి సంఘటనలు ఏంటి అనేటువంటిది చూడాలి. మనం కేవలం హిస్టరీ పరంగా చూడట్లేదండి. ఇది హిస్టరీలో చెప్పుకున్నటువంటివన్నీ వేరు. ఇక్కడ మనం రాజ్యాంగ పరంగా, పరిపాలనా పరంగా, అడ్మినిస్ట్రేషన్లో వచ్చినటువంటి మార్పులు మాత్రమే చూసుకుందాం. మిగతావన్నీ కూడా మనం ఇండియన్ హిస్టరీలో ఆల్రెడీ చెప్పుకొని ఉంటాం. ఇండియన్ హిస్టరీలో అక్కడ చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ పరిపాలనలో వచ్చినటువంటి మార్పులే చూద్దాం. మరి 1600 డిసెంబర్ 31వ తేదీన 1600 డిసెంబర్ 31వ తేదీన ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి గుత్తాధిపత్య హక్కులు కల్పిస్తూ, మోనోపోలీ రైట్స్ కల్పిస్తూ ఎలిజబెత్ రాణి ఆమోదం తెలిపింది. 1609వ సంవత్సరంలో ఎలిజబెత్ రాణి యొక్క 1609వ సంవత్సరంలో ఎలిజబెత్ రాణి యొక్క కొడుకైనటువంటి జేమ్స్ అనేటువంటి వ్యక్తి, జేమ్స్ I అనేటువంటి వ్యక్తి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్య హక్కుల్ని అన్లిమిటెడ్ పీరియడ్కు పొడిగించడం జరిగింది. ఇలా వ్యాపారం కోసం వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది భారతదేశంలో మిగతా యూరోపియన్ కంపెనీలన్నింటినీ కూడా ఓడించి హై ప్రయారిటీ అనేటువంటిది పొందింది ఈస్ట్ ఇండియా కంపెనీ. హై ప్రయారిటీ పొందినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట మద్రాస్ వద్ద 1639వ సంవత్సరంలో మద్రాస్ వద్ద సెయింట్ జార్జ్ కోటను నిర్మించుకుంది. 1668వ సంవత్సరంలో బొంబాయి వద్ద సెయింట్ డేవిడ్ కోటను నిర్మించుకుంది. అదేవిధంగా 1690వ సంవత్సరంలో కలకత్తా వద్ద ఫోర్ట్ విలియం కోటను నిర్మించుకుంది. ఇలా కోటలు నిర్మించుకొని భారతదేశంలో పరిపాలనా పరంగా హై ప్రయారిటీ అనేటువంటిది పొందింది ఈస్ట్ ఇండియా కంపెనీ.
ఇలా వ్యాపార పరంగా హై ప్రయారిటీ పొందినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత భారతదేశంలోని రాజ్యాలను కూడా ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది. అలా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకున్నటువంటి మొదటి రాజ్యం ఏంటి అంటే బెంగాల్ రాజ్యం అనేటువంటిది. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకున్నటువంటి మొదటి రాజ్యం ఏంటి అంటే బెంగాల్ రాజ్యం. ఈ బెంగాల్ రాజ్యాన్ని 1757 సంవత్సరంలో జరిగినటువంటి ప్లాసీ యుద్ధం ద్వారా, అదేవిధంగా 1764 సంవత్సరంలో జరిగినటువంటి బక్సార్ యుద్ధాల ద్వారా, ఇలా ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధాల ద్వారా బెంగాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. ఈ బెంగాల్ ఆక్రమణ అనేటువంటిది ఏ సంవత్సరానికి కంప్లీట్ అయింది అంటే 1772 1772 సంవత్సరం నాటికి కంప్లీట్ అయింది. అంటే 1772 నాటికి ఇంకా బెంగాల్ అనేటువంటిది టోటల్గా ఎవరి యొక్క కంట్రోల్లోకి వచ్చింది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కంట్రోల్లోకి వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కంట్రోల్లోకి వచ్చింది. అలా భారతదేశంలో మొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళు అంటే నథింగ్ బట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకున్నటువంటి మొదటి ప్రాంతం లేకపోతే మొదటి రాజ్యం ఏంటి అంటే బెంగాల్ రాజ్యం. ఏ యుద్ధాల ద్వారా బెంగాల్ ఆక్రమణ కంప్లీట్ అయింది? ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం. ఇప్పుడు ఒకసారి చూడండి, ఒక చిన్న క్లారిఫికేషన్. భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకోసం వచ్చింది? జస్ట్ అంటే ట్రేడింగ్ కోసం, అంటే వ్యాపారం కోసం వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత దశలో భారతదేశ రాజుల యొక్క వీక్నెస్ని, భారతీయ రాజుల యొక్క బలహీనతని గమనించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోని రాజ్యాలను ఆక్రమించుకోవాలి అనుకుంది. అలా రాజ్యాలను ఆక్రమించుకొని అక్కడ పరిపాలన కూడా ఎవరు నిర్వహించారు? ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే వ్యాపారం కోసం వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది రూలర్ లాగా కూడా మారిపోయింది. అంటే అడ్మినిస్ట్రేటర్ లాగా కూడా మారిపోయింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇలా వ్యాపారపరమైనటువంటి అంశాలు, అదేవిధంగా పరిపాలనాపరమైనటువంటి అంశాలు రెండూ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ చూస్తున్నప్పుడు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో అంటే చాలా ఎక్కువ మొత్తంలో అవినీతి అనేటువంటిది జరుగుతూ ఉండేది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో సభ్యులుగా ఉండేటువంటి వ్యక్తులు కంపెనీ తరపున వ్యాపారం చేయడంతో పాటు వీళ్ళు ఇండివిడ్యువల్గా కూడా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు. అదేవిధంగా అంటే ఎక్కువ మొత్తంలో లంచాలు అనేటువంటివి తీసుకునేటువంటి వాళ్ళు, అవినీతి అనేటువంటిది పెరిగిపోయింది ఈస్ట్ ఇండియా కంపెనీలో. ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్నటువంటి అవినీతిని వెలికి తీయడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి దానిపైన పరిపాలనాపరమైనటువంటి రెగ్యులేషన్స్ అనేటువంటివి పెట్టడం కోసం, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పవర్స్ అనేటువంటి వాటిని కంట్రోల్ చేయడం కోసం, ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్నటువంటి అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది తెలుసుకోవడం కోసం బ్రిటిష్ పార్లమెంట్ అనేటువంటిది ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ పేరే జనరల్ బుర్గోయిన్ కమిటీ. జనరల్ బుర్గోయిన్ కమిటీ అనేటువంటిది ఎందుకు నియమించింది జనరల్ బుర్గోయిన్ కమిటీని? ఈస్ట్ ఇండియా కంపెనీలో అసలు ఏం జరుగుతుంది, ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్నటువంటి అవినీతిని వెలికి తీయండి, అసలు ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్నటువంటి అసలు ఏం జరుగుతుంది, అవినీతిని వెలికి తీయండి, దాన్ని కంట్రోల్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి. ఆ రెగ్యులేట్ చేయాలంటే ఎలా చేయాలో చెప్పమని ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీయే జనరల్ బుర్గోయిన్ కమిటీ. ఎవరు నియమించారు? దీన్ని అపాయింట్ చేసింది ఎవరు? బ్రిటిష్ పార్లమెంటు ఇది కమిటీని ఏర్పాటు చేసింది. మరి జనరల్ బుర్గోయిన్ కమిటీ అనేటువంటిది అసలు భారతదేశానికి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని పరిశీలించి, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో అవినీతి అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది కాబట్టి దాని యొక్క అధికారాల్ని, దాని యొక్క పవర్స్ని కంట్రోల్ చేయండి, రెగ్యులేట్ చేయండి అని ఒక రిపోర్ట్ ఇచ్చింది బ్రిటిష్ పార్లమెంట్కి. ఈ జనరల్ బుర్గోయిన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాల్ని పరిమితం చేస్తూ, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పవర్స్ను రెగ్యులేట్ చేస్తూ,
బ్రిటిష్ పార్లమెంట్ అనేటువంటిది మొదటిసారిగా ఒక చట్టాన్ని చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాలను రెగ్యులేట్ చేస్తూ మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం అనేటువంటిది ఒక చట్టాన్ని రూపొందించింది. బ్రిటిష్ పార్లమెంట్ అనేటువంటిది ఒక చట్టాన్ని రూపొందించింది. ఆ చట్టం పేరే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఇలా 1600 నుంచి 1773 ముందులోపు ఉండేటువంటి ఈ కాలాన్ని మొత్తాన్ని కూడా ఫస్ట్ ఫేజ్ లాగా చదవచ్చు. అంటే భారతదేశానికి వచ్చింది, భారతదేశంలో కోటలను ఏర్పాటు చేసుకుంది, వ్యాపార పరంగా హై ప్రయారిటీ పొందింది, దానితో పాటు భారతదేశంలోని రాజ్యాలను ఆక్రమించుకోవడం స్టార్ట్ చేసింది. ఇక్కడి వరకు ఉండేటువంటి దాన్ని మొదటి దశగా. నెక్స్ట్ రెండో ఫేజ్ ఏంటి అంటే 1773 నుంచి 1858 లోపు ఉండేటువంటి దాన్ని రెండో దశగా చదవచ్చు అన్నాడు. మరి ఏం జరిగింది 1773 నుంచి అనేటువంటిది చూడాలి. ఇప్పుడే చెప్పాం, ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్నటువంటి అవినీతిని వెలికి తీయడం కోసం జనరల్ బుర్గోయిన్ కమిటీని ఏర్పాటు చేస్తే ఈ కమిటీ అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పవర్స్ను రెగ్యులేట్ చేయమని రిపోర్ట్ ఇచ్చింది. మరి జనరల్ బుర్గోయిన్ కమిటీ ఆధారంగా ఈ బ్రిటిష్ పార్లమెంట్ అనేటువంటిది ఒక చట్టం చేసింది. ఆ చట్టం పేరే 1773 రెగ్యులేటింగ్ చట్టం. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది. ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటి దాన్ని బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 1773 రెగ్యులేటింగ్ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పవర్స్ను కంట్రోల్ చేస్తూ రెగ్యులేట్ చేస్తూ రూపొందించినటువంటి చట్టం కాబట్టి రెగ్యులేటింగ్ చట్టము అని పిలవడం జరిగింది. ఈ చట్టాన్ని అంటే ఈ చట్టం ఎవరి యొక్క సిఫార్సుల మేరకు చేసింది? జనరల్ బుర్గోయిన్ యొక్క కమిటీ సిఫార్సుల మేరకు. మరి ఈ చట్టం అనేటువంటిది రెగ్యులేటింగ్ చట్టం అనేటువంటిది భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా అంటే భారతదేశంలో ఎలా పరిపాలించాలి అనేటువంటి దానికి సంబంధించి బ్రిటిష్ పార్లమెంటు రూపొందించినటువంటి మొట్టమొదటి చట్టం కాబట్టి దీన్ని భారతదేశంలో మొదటి రాజ్యాంగ చట్టంలాగా పిలవడం జరుగుతుంది. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ఇన్ ఇండియా అని దేన్ని పిలుస్తాము అంటే 1707. అంతకుముందు అసలు చట్టబద్ధ పాలన అనేటువంటిది చట్టం అనేటువంటిది ఏమీ లేదు. మొదటిసారిగా పరిపాలనకు సంబంధించి ఒక చట్టం చేసింది బ్రిటిష్ పార్లమెంటు. అదే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కాబట్టి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ని ఏమని పిలుస్తారు అంటే మొదటి రాజ్యాంగ చట్టం లాగా పిలవడం జరుగుతుంది. భారతదేశానికి సంబంధించి మొదటి రాజ్యాంగ చట్టంగా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అని పిలవడం జరుగుతుంది. ఈ చట్టం చేసినప్పుడు బ్రిటిష్ ప్రధాని ఎవరు అంటే లార్డ్ నార్త్ కాబట్టి ఈ చట్టం చేసినప్పుడు బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ కాబట్టి ఈ చట్టాన్ని లార్డ్ నార్త్ చట్టము అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ చట్టం చేసినప్పుడు బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ కాబట్టి ఈ చట్టాన్ని లార్డ్ నార్త్ చట్టము అని పిలవడం జరుగుతుంది. మరి ఏమున్నాయి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో? ఈ చట్టంలో ఉండేటువంటి అంశాలేంటి, ఈ చట్టంలో ఏమేమి ఉన్నాయి అనేటువంటిది చూడాలి. ఫస్ట్ ఏంటి అంటే ఇంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ గుత్తాధిపత్య హక్కులు అనేటువంటివి ఎంత టైం ఉన్నాయి? అన్లిమిటెడ్ పీరియడ్. అంటే గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా భారతదేశంతో ఎవరు మాత్రమే వ్యాపారం చేయొచ్చు? ఈస్ట్ ఇండియా కంపెనీ. కాకపోతే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్య హక్కులని, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ వేరు, గుత్తాధిపత్యమో వేరు. లైసెన్స్ అంటే వ్యాపారం చేసుకోవచ్చు, గుత్తాధిపత్యం అంటే ఈ కంపెనీ మాత్రమే వ్యాపారం చేసుకోవచ్చు. ఇలా లైసెన్స్ని మరియు గుత్తాధిపత్యాన్ని మోనోపోలీని ఎన్ని సంవత్సరాలు పొడిగించింది అంటే 20 సంవత్సరాలు పొడిగించింది. అంటే ఇంతకుముందు అన్లిమిటెడ్ పీరియడ్, టైం బౌండ్ లేదు. కాకపోతే ఈ చట్టం ఏం చేసింది అంటే టైం బౌండ్ను పెట్టింది. టైం బౌండ్ ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలను మాత్రమే పెట్టింది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని 20 సంవత్సరాలు,
అదేవిధంగా దాని యొక్క మోనోపోలీ రైట్స్కి ఎన్ని సంవత్సరాలు టైం బౌండ్ పెట్టింది? 20 సంవత్సరాలు. అంటే ఏంటి అంటే ఈ చట్టము ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని 20 సంవత్సరాలు పొడిగించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్య హక్కులను కూడా ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? 20 సంవత్సరాలు పొడిగించింది. నెక్స్ట్, ఇంకా ఈ చట్టంలో చేసినటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి మార్పు ఏంటి అంటే, అంతకుముందు అంటే ఈ చట్టం రాకముందు మద్రాసు ప్రాంతంలో కోట కట్టుకున్నారు, బొంబాయి ప్రాంతంలో కోట కట్టుకున్నారు, కలకత్తా ప్రాంతంలో కోట కట్టుకున్నారు. ఒక్కొక్క ప్రాంతాన్ని పరిపాలించడానికి అంటే మద్రాసు ప్రాంతాన్ని పరిపాలించడానికి మద్రాసు గవర్నరు, బొంబాయి ప్రాంతాన్ని పరిపాలించడానికి బొంబాయి గవర్నర్, కలకత్తా ప్రాంతాన్ని బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలించడానికి బెంగాల్ గవర్నర్ అనేటువంటి వాళ్ళు ఉండవు. వాళ్ళ యొక్క డెసిషన్స్ని ఓన్గా తీసుకునేటువంటి వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంటే డెసిషన్స్ తీసుకునేటువంటి వాళ్ళు. కానీ 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేటువంటిది ఈ వీళ్ళపైన అంటే ఈ గవర్నర్లు అనేటువంటి వాళ్ళపైన కొంచెం నియంత్రణ అనేటువంటిది విధిస్తూ బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవిని ఎలా మార్చింది అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ లాగా మార్చింది. బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవిని ఎలా మార్చింది అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ లాగా మార్చింది. బెంగాల్ గవర్నర్ జనరల్ లాగా మార్చింది ఏ చట్టము అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్ లాగా మార్చింది. ఈ బెంగాల్ గవర్నర్కి బెంగాల్ గవర్నర్ జనరల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, బెంగాల్ గవర్నర్ అంటే బెంగాల్కు మాత్రమే పరిమితమైపోయి ఉంటాడు. మద్రాస్ గవర్నర్ ఉన్నాడు, బొంబాయి గవర్నర్ ఉన్నాడు, బెంగాల్ గవర్నర్ ఉన్నాడు. ఎవరి వాళ్ళు ఇండివిజువల్గా ఉండేటువంటి వాళ్ళు. కాకపోతే ఈ చట్టం బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవిని ఎలా మార్చింది? గవర్నర్ జనరల్ లాగా మార్చింది. మరి ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ లాగా మార్చింది అంటే రెండింటికి డిఫరెన్స్ ఉండిద్దిగా. ఏంటి డిఫరెన్స్ అంటే, ఈ మద్రాసు గవర్నర్ మరియు దానితో పాటు ఈ బొంబాయి గవర్నర్ అనేటువంటి వాళ్ళు కొన్ని విషయాలలో ఎవరికి సబార్డినేటు అంటే బెంగాల్ గవర్నర్ జనరల్కి సబార్డినేటు. అంటే యుద్ధము, సందులు, దానితో పాటు శాంతి భద్రతలు, యుద్ధము, శాంతి భద్రతలు, సందుల విషయంలో ఎవరికి లోబడి ఉండాలి అంటే ఈ బెంగాల్ గవర్నర్ జనరల్కి లోబడి. మిగతా అంశాల్లో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ఈ యుద్ధాలు చేసేటువంటి విషయంలో, సందులు చేసుకునేటువంటి విషయంలో, శాంతి భద్రతలకు సంబంధించిన విషయంలో వీళ్ళిద్దరూ ఎవరిని అడిగి డెసిషన్ తీసుకోవాలి? బెంగాల్ గవర్నర్ జనరల్ను అడిగి డెసిషన్ తీసుకోవాలి. అందుకే ఇప్పుడు సుపీరియర్, అందరికంటే కూడా హై పవర్ ఎవరికి ఉంది? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కు ఉంది. ఇలా బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి వాడి కిందికి ఈ మద్రాస్ గవర్నరు, బొంబాయి గవర్నరు అనేటువంటి వాళ్ళను కూడా తీసుకురావడం జరిగింది. కానీ మొత్తం టోటల్గా వీళ్ళ పదవులనేమి రద్దు చేయాల, వీళ్ళ యొక్క పవర్స్ని టోటల్గా తీసేయాల. కొన్ని అంశాల్లో మాత్రమే వీళ్ళను సబార్డినేట్ చేసింది. ఇలా పవర్స్ అనేటువంటివి, ఎక్కువ పవర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? బెంగాల్ గవర్నర్ జనరల్ దగ్గర ఉన్నాయి. ఇలా కేంద్రీకృత పరిపాలనకి, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్కి ఇది ఒక తొలి మెట్టులాగా, ఫస్ట్ స్టెప్ లాగా భావించవచ్చు. అంటే టోటల్ సెంట్రలైజేషన్ జరగలేదు, పవర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది ఉంది. కాకపోతే ఎవరికి హై ప్రయారిటీ ఉంది? బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి వ్యక్తి హై ప్రయారిటీ ఉంది. ఏమీ లేదండి. 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేటువంటిది బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్ లాగా మార్చింది. ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి వాడికి ఈ మద్రాసు గవర్నరు మరియు బొంబాయి గవర్నర్ పైన కొన్ని అంశాలలో అధికారం ఉంటుంది. అంటే మద్రాసు గవర్నరు, బొంబాయి గవర్నరు అనేటువంటి వాళ్ళు యుద్ధం జరిగేటప్పుడు, సందులు చేసుకోవాలన్నప్పుడు ఎవరిని సంప్రదించాలి అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ను సంప్రదించాలి. ఇలా ఈ చట్టం ప్రకారం 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఏర్పడినటువంటి బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పదవికి మొదటిసారిగా నియమించబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. భారతదేశంలో మొదటి
బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే ఎప్పుడు అడిగేటువంటి బిట్ అండి, వారన్ హేస్టింగ్స్. మనకు వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ అని చెప్తున్నాం. ఈ చట్టం కాకపోయినప్పటికీ ఈయనకు సంబంధించి ఇంకొక 2 ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి. భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి కలెక్టర్ వ్యవస్థని 1772 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే వారన్ హేస్టింగ్. ఈ కలెక్టర్ సిస్టమ్ని 1772 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే వారన్ హేస్టింగ్. అదేవిధంగా భారతదేశంలో ఈ ట్యాక్స్ ల్యాండ్ సెస్ కలెక్ట్ చేయడానికి, శిస్తు కలెక్ట్ చేయడానికి వేలంపాట పద్ధతిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే వారన్ హేస్టింగ్. భారతదేశంలో ఈ భూమి శిస్తును కలెక్ట్ చేయడానికి వేలంపాట పద్ధతిని, అదేవిధంగా కలెక్టర్ వ్యవస్థని, ఈ రెండింటిని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి. 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని మరియు గుత్తాధిపత్య హక్కులని ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? 20 సంవత్సరాలు. అదేవిధంగా ఈ చట్టం బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవిని ఎలా మార్చింది? బెంగాల్ గవర్నర్ జనరల్ లాగా మార్చింది. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి. వారన్ హేస్టింగ్స్ భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసిన 2 కొత్త సిస్టంలు ఏంటి? వేలంపాట పద్ధతి, కలెక్టర్ వ్యవస్థ అనేటువంటివి. అదేవిధంగా ఈ చట్టం అనేటువంటిది ఈ గవర్నర్ జనరల్ అనేటువంటి వ్యక్తికి, గవర్నర్ జనరల్ అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి వ్యక్తికి పరిపాలనలో సహాయపడడానికి, అంటే ఈ గవర్నర్ జనరల్కు సహాయం చేయడానికి 4 సభ్యులతోటి ఒక లెజిస్లేటివ్ బాడీని, కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం అనేటువంటిది 4 సభ్యులతోటి ఒక కార్యనిర్వాహక మండలిని కూడా ఏర్పాటు చేసింది. వీళ్ళు ఈ 4 సభ్యులు గల అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ అనేటువంటిది, ఈ 4 మెంబర్స్ గల ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ అనేటువంటిది ఈ గవర్నర్ జనరల్కు అడ్మినిస్ట్రేషన్ పరంగా అడ్వైజరు లేకపోతే అడ్మినిస్ట్రేషన్లో అతనికి సహాయం చేస్తూ ఉంటుంది ఈ 4 సభ్యులు గల కార్యనిర్వాహక మండలి. 1773 రెగ్యులేటింగ్ చట్టము అనేటువంటిది గవర్నర్ జనరల్కు పరిపాలనలో సహాయం చేయడానికి 4 సభ్యులతోటి ఒక కార్యనిర్వాహక మండలి అనేటువంటి దానిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 4 సభ్యులతోటి ఒక కార్యనిర్వాహక మండలిని కూడా ఏర్పాటు చేసింది. దీనితో పాటు ఇంకా ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం, 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోటలో మొదటిసారిగా సుప్రీంకోర్టు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో సుప్రీంకోర్టును ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఏ ఇయరు అంటే 1774. భారతదేశంలో మొదటిసారిగా సుప్రీంకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు? భారతదేశంలో మొదటిసారిగా సుప్రీంకోర్టుని కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోటలో ఏర్పాటు చేశారు. ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? 1774లో ఏర్పాటు చేశారు. ఏ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేశారు అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం. ఇలా ఏర్పాటు చేసినటువంటి ఈ సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండేవాళ్ళు అంటే 1+3. అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఒకరుంటే 3 జస్టిస్లతోటి, 3 న్యాయమూర్తులతోటి ఈ సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుప్రీంకోర్టుకి అంటే ఈ మొదటిసారిగా భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి సుప్రీంకోర్టుకి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు అంటే సర్ ఎలిజో ఇంఫే అనేటువంటి వ్యక్తి. ఎవరండి? సర్ ఎలిజో ఇంఫే. సర్ ఎలిజో ఇంఫే అనేటువంటి వ్యక్తి ఈ సుప్రీంకోర్టు యొక్క మొదటి చీఫ్ జస్టిస్, మొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఉండేటువంటి వాడు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చూడండి. బెంగాల్కు చెందినటువంటి ఒక వ్యాపారి, బెంగాల్కు చెందినటువంటి ఒక వర్తకుడు నందకుమార్ అనేటువంటి వ్యక్తికి, ఈ నందకుమార్ అనేటువంటి వ్యక్తికి అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయినటువంటి వారన్ హేస్టింగ్కి వీళ్ళిద్దరికీ డిస్ప్యూట్స్ ఉండేటివి.
ఈ బెంగాల్కు సంబంధించినటువంటి వ్యాపారి నందకుమార్ అనేటువంటి వ్యక్తికి ఈ వారెన్ హేస్టింగ్స్కి డిస్ప్యూట్స్ ఉంటాయి. ఈ వారెన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి ఎలాగైనా నందకుమార్ను దెబ్బతీయాలి అని భావించి నందకుమార్ పైన ఫోర్జరీ కేసు, అంటే దొంగ సంతకాలు చేశాడు అనేటువంటి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నందకుమార్ పైన ఫోర్జరీ కేసు అనేటువంటిది పెట్టిన తర్వాత సుప్రీంకోర్టులో విచారించినప్పుడు సుప్రీంకోర్టు అనేటువంటిది అప్పుడు ప్రధాన న్యాయమూర్తి సరి ఎలిజో ఇంఫే నందకుమార్కి ఉరిశిక్ష విధించడం జరిగింది. నందకుమార్కి ఉరిశిక్ష విధించాడు. యాక్చువల్గా ఎలిజో ఇంఫే వారెన్ హేస్టింగ్స్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఎలిజో ఇంఫే వారెన్ హేస్టింగ్స్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవ్వడంతో వారెన్ హేస్టింగ్ ఎలాగైనా కూడా నందకుమార్ను దెబ్బతీయాలి అన్న ఉద్దేశంతో ఒక ఫాల్స్ కేసు, ఫోర్జరీ కేసు అనేటువంటి దాన్ని ఇంపోజ్ చేశారు నందకుమార్ పైన. నందకుమార్ పైన చేసినటువంటి ఈ కేసులో హడావిడిగా విచారించేసి ఎలిజో ఇంఫే అనేటువంటి ప్రధాన న్యాయమూర్తి నందకుమార్కి ఉరిశిక్ష విధించడం జరుగుతుంది. ఇదే భారతదేశంలో ఫస్ట్ జ్యుడిషియల్ మర్డర్ లాగా చెప్పడం జరుగుతుంది. న్యాయ వ్యవస్థ చేసినటువంటి హత్యలాగా చెప్తారు ఏ కేసుని అంటే నందకుమార్ కేసుని. నందకుమార్ అనేటువంటి వ్యక్తిని ఈ సుప్రీంకోర్టు ద్వారా ఉరి తీయించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ద్వారా మరణశిక్ష విధించడం జరుగుతుంది. కాబట్టే నందకుమార్ ఆ కేసుని భారతదేశ చరిత్రలో ఫస్ట్ జ్యుడిషియల్ మర్డర్ లాగా చెప్పడం జరుగుతుంది. న్యాయ వ్యవస్థ ప్రకారం చేసినటువంటి మర్డర్ లాగా చెప్తారు. ఏ కేసు అంటే నందకుమార్ కేసు అనేటువంటిది. ఇది సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంకా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వాళ్ళు ప్రైవేటు వ్యాపారం అంటే ఓన్గా వాళ్ళు వ్యాపారం చేయకూడదు. ప్రైవేటు వ్యాపారాన్ని నిషేధించడం జరిగింది. దానితో పాటు లంచాలు తీసుకోకూడదు అని కూడా చెప్పారు ఈ చట్టం ప్రకారం. అంటే ఇండివిడ్యువల్గా ఎటువంటి వ్యాపారం చేసుకోకూడదు, అదేవిధంగా లంచాలు కూడా తీసుకోకూడదు అని చెప్పింది 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేటువంటిది. దీనినే ఏమని పిలిచారు? లార్డ్ నార్త్ చట్టము అని కూడా పిలవడం జరుగుతుంది. ఏమని పిలిచారు? లార్డ్ నార్త్ చట్టము అని కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా ఈ చట్టంలోని అంశం కాకపోయినప్పటికీ ఈ మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయినటువంటి వారెన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి యొక్క ప్రోత్సాహంతో మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయినటువంటి వారెన్ హేస్టింగ్స్ యొక్క ప్రోత్సాహంతో ఇతని వారెన్ హేస్టింగ్ యొక్క ఫ్రెండ్ అయినటువంటి విలియం జోన్స్ అనేటువంటి వ్యక్తి భారతదేశ సాహిత్యానికి సంబంధించి భారతదేశ లిటరసీకి అంటే లిటరేచర్కు సంబంధించి భారతదేశ సాహిత్యాన్ని పరిరక్షించడానికి భారతదేశంలో ఉండేటువంటి గొప్ప గ్రంథాలన్నీ కూడా వేరే భాషలో అంటే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి భారతదేశ సాహిత్య పరిరక్షణ కోసం విలియం జోన్స్ అనేటువంటి వ్యక్తి ఒక సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ పేరే ఏసియాటిక్ సొసైటీ. ఆ సంస్థ పేరు ఏంటి అంటే ఏసియాటిక్ సొసైటీ. ఏసియాటిక్ సొసైటీ అనేటువంటి సంస్థను ఎవరు స్థాపించారు? విలియం జోన్స్ అనేటువంటి వ్యక్తి. దాన్ని ఒరిజినల్ పేరు ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అని పిలుస్తారు. మరి ఈ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేటువంటి ఈ సాహిత్య సంస్థను ఎవరు స్థాపించారు? విలియం జోన్స్. ఈ సంస్థను ఏసియాటిక్ సొసైటీ అనేటువంటి సంస్థను విలియం జోన్స్ స్థాపించడంలో ఎవరు హెల్ప్ చేశారు? వారెన్ హేస్టింగ్. అసలు వారెన్ హేస్టింగ్ ఎవరు? ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అంటే భారతదేశం కాదు, బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి. వారెన్ హేస్టింగ్స్ సహాయంతో విలియం జోన్స్ ఏసియాటిక్ సొసైటీని స్థాపించడం జరిగింది. ఎగ్జామ్లో ఎప్పుడైనా ఏసియాటిక్ సొసైటీని స్థాపించిన వ్యక్తి అంటే విలియం జోన్స్ అని చెప్పాలి. మరి ఈ ఏసియాటిక్ సొసైటీ ఏం చేసేది అంటే భారతదేశంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి బుక్స్ని, గ్రంథాలని ఇతర భాషల్లోకి ట్రాన్స్లేట్ చేసేది. మెయిన్గా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేది.
ఈ ఏసియాటిక్ సొసైటీని స్థాపించినటువంటి విలియం జోన్స్ అనేటువంటి వ్యక్తి అభిజ్ఞాన శాకుంతలాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. అభిజ్ఞాన అంటే భారతదేశ సాహిత్య సంపదని, భారతదేశంలోని సాహిత్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేయడం కోసం విలియం జోన్స్ అనేటువంటి వ్యక్తి అభిజ్ఞాన శాకుంతలాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈ అసలు ఒరిజినల్గా అభిజ్ఞాన శాకుంతలం సంస్కృత భాషలో ఉంటుంది. ఎవరు రాశారు? మహాకవి కాళిదాసు రాసినటువంటిది. ఇండియన్ షేక్స్పియర్గా చెప్పబడేటువంటి కాళిదాసు రాసినటువంటి బుక్కు అభిజ్ఞాన శాకుంతలం సంస్కృతంలో ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అంటే విలియం జోన్స్. మరి కాళిదాసుని ఏమని పిలుస్తున్నాం? ఇండియన్ షేక్స్పియర్. మరి ఆంధ్ర షేక్స్పియర్ ఎవరు అంటే పానుగంటి లక్ష్మీ నరసింహం. ఆంధ్ర షేక్స్పియర్ ఎవరు అంటే పానుగంటి లక్ష్మీ నరసింహం గారిని ఆంధ్ర షేక్స్పియర్ అని పిలవడం జరుగుతుంది. ఇది విలియం జోన్స్ అభిజ్ఞాన శాకుంతలం. అదేవిధంగా ఏసియాటిక్ సొసైటీలో సభ్యులుగా ఉన్నటువంటి చార్లెస్ విల్కిన్స్ అనేటువంటి వ్యక్తి ఏసియాటిక్ సొసైటీలో మెంబర్ అయిన ఇతను భగవద్గీతను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. భగవద్గీతని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు చార్లెస్ విల్కిన్స్. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు తన యొక్క బంధువులని, అంటే తన యొక్క సోదరులని, తాతల్ని, తండ్రుల్ని, వీళ్ళందరినీ చూసి నేను యుద్ధం చెయ్యలేను అని ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళి నేను యుద్ధం చేయలేను అని యుద్ధాన్ని నిష్క్రమిద్దాము అని చెప్పినటువంటి అర్జునుడికి ఉపదేశం ఇస్తూ చేసినటువంటిది. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ఉపదేశమే భగవద్గీత. ఈ భగవద్గీత అనేటువంటి దానిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అంటే చార్లెస్ విల్కిన్స్ అనేటువంటి వ్యక్తి. భగవద్గీతని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది చార్లెస్ విల్కిన్స్. అభిజ్ఞాన శాకుంతలాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది విలియం జోన్స్. అదేవిధంగా మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వ్యక్తి ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అంటే కొన్నిసార్లు వేదాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది అని కూడా చెప్తారు. మెయిన్గా అతను ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు మ్యాక్స్ ముల్లర్. ఒక్కోసారి ఎగ్జామ్లో వేదాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి అన్నా కూడా ఎవరు చెప్పాలి? మ్యాక్స్ ముల్లర్ అయినా, చార్లెస్ విల్కిన్స్ అయినా, విలియం జోన్స్ అయినా, వీళ్ళందరూ కూడా ఏసియాటిక్ సొసైటీలో సభ్యులు. భారతదేశం యొక్క సాహిత్య సంపదను పరిరక్షించడం కోసం విలియం జోన్స్ అనేటువంటి వ్యక్తి ఈ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేటువంటి సంస్థను స్థాపించడం జరిగింది. ఇది ఏసియాటిక్ సొసైటీకి సంబంధించి. ఇవన్నీ కూడా మనం ఏ చట్టంలో భాగంగా చెప్పుకుంటున్నాం? 1773 రెగ్యులేటింగ్ చట్టం. సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. అదేవిధంగా బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు. గవర్నర్ జనరల్కు సహాయం చేయడానికి ఒక కార్యనిర్వాహక మండలి 4 సభ్యులతోటి ఏర్పాటు చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని మరియు లైసెన్స్ను 20 సంవత్సరాలు మాత్రమే పొడిగించారు. అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులు ఎవరూ కూడా ప్రైవేటు వ్యాపారం చేసుకోకూడదు, లంచాలు తీసుకోకూడదు. అదేవిధంగా ఏసియాటిక్ సొసైటీ అనేటువంటి సంస్థను విలియం జోన్స్ అనేటువంటి వ్యక్తి స్థాపించాడు. ఇది రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం కాదు ఏసియాటిక్ సొసైటీ అనేటువంటి దాన్ని. కాకపోతే ఏసియాటిక్ సొసైటీ అనేటువంటిది రెగ్యులేటింగ్ చట్టం తర్వాత చేశారు. అదేవిధంగా ఏ చట్టం ప్రకారం చేయలేదు, ఓన్గా చేశారు. కాకపోతే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏసియాటిక్ సొసైటీ గురించి చెప్పుకున్నాం. ఈ చట్టంలో భాగంగానే చెప్పుకున్నాం. ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఈ చట్టం ప్రకారం అని చెప్పినా చెప్పకపోయినా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. మనకు ఎగ్జామ్లో ఎటువంటి ప్రాబ్లం రాదు. ఓకేనా? ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టము అనేటువంటిది. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్. నెక్స్ట్, ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని, గుత్తాధిపత్యాన్ని ఎన్ని సంవత్సరాలు పొడిగించారు? 20 సంవత్సరాలు పొడిగించారు. అంటే నెక్స్ట్ చట్టం ఎప్పుడు రావాలి? 1793లో రావాలి. కాకపోతే ఈ
1773 రెగ్యులేటింగ్ చట్టంలో ఉండేటువంటి లోపాలను సవరించడానికి 1773 రెగ్యులేటింగ్ చట్టంలో ఉండేటువంటి లోపాలను సవరించడానికి అప్పటి బ్రిటన్ ప్రధాని అయినటువంటి సర్ విలియం పిట్స్ జూనియర్ అనేటువంటి వ్యక్తి ఒక చట్టాన్ని రూపొందించాడు. దాని పేరే పిట్స్ ఇండియా చట్టము. దాని పేరు ఏంటి అంటే పిట్స్ ఇండియా చట్టము. పిట్స్ ఇండియా యాక్ట్ అనేటువంటిది ఏ సంవత్సరం చేశారు అంటే 1784లో చేయడం జరిగింది. పిట్స్ ఇండియా చట్టం ఏ సంవత్సరం చేశారు అంటే 1784లో. ఈ చట్టాన్ని రూపొందించినప్పుడు బ్రిటన్ ప్రధాని ఎవరు అంటే సర్ విలియం పిట్స్ జూనియర్. విలియం పిట్స్ అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇతను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బ్రిటిష్ పార్లమెంటు రూపొందించినటువంటి చట్టమే పిట్స్ ఇండియా చట్టము అనేటువంటిది. ఎందుకు చేశారు అంటే యాక్చువల్గా ఈస్ట్ ఇండియా కంపెనీని ఈ లైసెన్స్ని 20 సంవత్సరాలు పొడిగించారు. దాని యొక్క మోనోపోలీ రైట్స్ని 20 సంవత్సరాలు పొడిగించారు. అంటే నెక్స్ట్ చట్టం 1773 తర్వాత నెక్స్ట్ యాక్ట్ ఎప్పుడు రావాలి? 1793లో రావాలి. కాకపోతే ఈ రెగ్యులేటింగ్ చట్టము అనేటువంటిది కొన్ని విషయాలపైన క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆ రెగ్యులేటింగ్ చట్టంలో ఉండేటువంటి అంశాలను సవరిస్తూ ఈ పిట్స్ ఇండియా చట్టము అనేటువంటి దాన్ని ఏ సంవత్సరం చేశారు? 1784. మరి ఏముంది ఈ విలియం అంటే పిట్స్ ఇండియా చట్టంలో ఏముంది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అంటే ఇంతకు ముందు అంటే పిట్స్ ఇండియా చట్టం చేయకంటే ముందు భారతదేశంలో వ్యాపారపరమైనటువంటి అంశాలను మరియు పరిపాలనాపరమైనటువంటి అంశాలను రెండింటినీ కూడా ఒకటే బోర్డు అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటిది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ 24 మంది సభ్యులతో కూడినటువంటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటిది కంట్రోల్ చేస్తుండేది. అంటే వ్యాపారపరమైనటువంటి అంశాలని అదేవిధంగా పరిపాలన రాజకీయ పరమైనటువంటి అంశాలను వ్యాపారపరమైనటువంటి అంశాలను దానితో పాటు రాజకీయ పరమైనటువంటి అంశాలను రెండింటినీ కూడా ఎవరు మెయింటైన్ చేసేవాళ్ళు అంటే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. చూడండి, వ్యాపారపరమైనటువంటి అంశాలు అదేవిధంగా రాజకీయ పరమైనటువంటి అంశాలు రెండూ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చేతిలో ఉన్నాయి. ఒకరి దగ్గరే ఈ రెండు అంశాలు ఉంటే అవినీతి అనేటువంటిది పెరిగిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ అంతకుముందు ముఖ్యమంత్రి కానీ హెరిటేజ్ అనేటువంటిది అంతకుముందు ముఖ్యమంత్రి గారికి ఉంటే ఇప్పుడు భారతీయ సిమెంట్స్ కానీ లేకపోతే అనేక ఐరన్ కంపెనీలు లేకపోతే అనేక ఈ ఎలక్ట్రిక్ అంటే విద్యుత్ కంపెనీలన్నీ కూడా ప్రస్తుత ముఖ్యమంత్రికి ఉన్నాయి. అదేవిధంగా రాజకీయ నాయకులకు అనేక కంపెనీలు ఉంటాయి. మరి పరిపాలన ప్రస్తుత ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి దగ్గర రాజకీయ పరమైనటువంటి అంశాలు ఉన్నాయి. అంటే పరిపాలన మొత్తం చూస్తున్నాడు. ఆయన ఏదైనా ఒక నిర్ణయం అనేటువంటిది ఆయన కంపెనీకి అనుకూలంగా తీసుకుంటాడు. కానీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హెరిటేజ్ అనేటువంటి కంపెనీ చంద్రబాబు నాయుడుది అనుకుందాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెరిటేజ్ కంపెనీకి అనుకూలంగా అనేక నిర్ణయాలు తీసుకున్నాడు. అంటే ఎక్కడెక్కడ హెరిటేజ్ కంపెనీకి మంచి వాల్యూ ఉన్న చోట ల్యాండ్ అనేటువంటిది ఫ్రీగా ఇచ్చేసేటువంటి వాడు. అంటే ఆయన కంపెనీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నాడు. ఎందుకని? పవర్ ఆయన చేతిలో ఉంది, రాజకీయ అధికారం కూడా ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన కంపెనీకి అనుకూలంగా తీసుకున్నాడు. అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఆయన కంపెనీకి అనుకూలంగా అనేక నిర్ణయాలు తీసుకుంటాడు. అంటే రాజకీయ అధికారము వ్యాపార అధికారాలు రెండు ఒకరి దగ్గర ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? అవినీతి జరుగుతుంది. వాళ్ళ కంపెనీలకు అనుకూలంగా వాళ్ళ వ్యాపారానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఇలా వ్యాపారపరమైన అంశాలు రాజకీయపరమైన అంశాలు ఒకరి దగ్గరే ఉండకూడదు అని పిట్స్ ఇండియా అంటే ఈ పిట్స్ ఇండియా చట్టము అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాలను రెండుగా డివైడ్ చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పవర్స్ను రెండుగా డివైడ్ చేసి వ్యాపారపరమైనటువంటి అంశాలు రాజకీయపరమైనటువంటి అంశాలుగా డివైడ్ చేసింది. వ్యాపారపరమైనటువంటి అంశాలపైన ఎవరికి నియంత్రణ ఇచ్చింది అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళు ఇప్పుడు ఏ అంశాలను చూసుకునేటువంటి వాళ్ళు?
వ్యాపారపరమైనటువంటి అంశాలను చూసుకునేటువంటి వాళ్ళు. అదేవిధంగా రాజకీయానికి సంబంధించినటువంటి అంశాలు, అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినటువంటి అంశాలు, ఈ రాజకీయ అంశాలపై ఎవరికి పవర్స్ని ఏర్పాటు చేసింది అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి కొత్త బోర్డుని ఏర్పాటు చేసి ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి దానికి ఏ అధికారాలను అప్పగించింది? రాజకీయ అధికారాలు. మళ్ళీ చూడండి, పిట్స్ ఇండియా చట్టము అనేటువంటిది ఈ పరిపాలనా అంశాలను రెండుగా విభజించింది. వ్యాపారపరమైనటువంటి అంశాలు, రాజకీయపరమైన. వ్యాపారపరమైన అంశాలపై ఎవరికి అథారిటీ ఉంది? ఇప్పుడు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి. అదేవిధంగా రాజకీయపరమైనటువంటి అంశాలపై ఎవరికి అథారిటీ ఇచ్చింది? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే పరిపాలనలో రెండు బోర్డులు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి దానికి అదేదేమో వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటే, రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు, పరిపాలనకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటిది తీసుకునేది. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో 24 మంది సభ్యులుంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో 6 సభ్యులుగా ఉంటారు. అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అన్న బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే 6 సభ్యులు ఉన్నారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో 24 మంది సభ్యులుంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 6 మంది సభ్యులు ఉంటారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది రాజకీయపరమైనటువంటి అంశాలు, అధికారానికి సంబంధించినటువంటి అంశాలు, పరిపాలనాపరమైన అంశాలపైన నిర్ణయాలు తీసుకుంటే, వ్యాపారపరమైనటువంటి అంశాలపైన ఎవరు నిర్ణయం తీసుకుంటారు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయాలు తీసుకున్నారు. అంటే పరిపాలనలో ఈ రెండు సంస్థలకు భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇటువంటి పరిపాలననే ఏమని పిలుస్తారు అంటే ద్వంద్వ ప్రభుత్వము, డయార్కీ అని పిలవడం జరుగుతుంది. ఇటువంటి 2 సంస్థలకు భాగస్వామ్యం ఉండడాన్నే ఏమని పిలుస్తారు అంటే ద్వంద్వ ప్రభుత్వము లేకపోతే డయార్కీ అని పిలవడం జరుగుతుంది. ఇలా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ ప్రభుత్వానికి లేకపోతే డయార్కీకి నాంది పలికినటువంటి చట్టంగా దేన్ని చెప్తారు అంటే 1784 పిట్స్ ఇండియా చట్టం. ఎప్పుడు ఎగ్జామ్లో అడిగేటువంటి బిట్ అండి. భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వానికి నాంది పలికినటువంటి చట్టం ఏంటి, లేకపోతే డయార్కీకి నాంది పలికినటువంటి చట్టం ఏంటి అంటే 1784 పిట్స్ ఇండియా చట్టం, 1784 పిట్స్ ఇండియా చట్టం. అదేవిధంగా ఈ పిట్స్ ఇండియా చట్టము అనేటువంటిది ఇంతకుముందు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్కు పరిపాలనలో సహాయపడడానికి 4 సభ్యులతోటి కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేసింది. కానీ పిట్స్ ఇండియా చట్టము అనేటువంటిది ఈ కార్యనిర్వాహక మండలిలో సభ్యుల సంఖ్యను 4 నుండి ఎంతకు తగ్గించింది? 3కు తగ్గించింది. అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో సభ్యుల సంఖ్య 4 అయితే పిట్స్ ఇండియా చట్టం ప్రకారం కార్యనిర్వాహక మండలిలో సభ్యుల సంఖ్య ఎంత? 3. 4 నుంచి 3కు తగ్గించింది. ఇది పిట్స్ ఇండియా చట్టం. 2 అంశాలు. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాలను 2గా విభజించి వ్యాపారపరమైనటువంటి అంశాలపైన కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి దానికి అధికారం ఇచ్చింది. అదేవిధంగా రాజకీయపరమైనటువంటి అంశాలపైన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి దానికి అధికారం ఇవ్వడం జరిగింది. ఇలా మొట్టమొదటిసారిగా ద్వంద్వ ప్రభుత్వము అనేటువంటి భావనకు నాంది పలికినటువంటి చట్టం పిట్స్ ఇండియా చట్టం. దీనితో పాటు గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలిలో సభ్యుల సంఖ్యని 4 నుంచి 3కు తగ్గించింది. ఇది పిట్స్ ఇండియా చట్టము. నెక్స్ట్ చట్టం పేరు 1793 చార్టర్ చట్టం, 1793 చార్టర్ చట్టం. 1793 చార్టర్ యాక్ట్ అనేటువంటిది చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ అనేటువంటి దాన్ని 20 సంవత్సరాలు పొడిగించుకుంటూ పోతూ చేసినటువంటి చట్టాలే ఇవన్నీ. 1773 రెగ్యులేటింగ్ చట్టం
దీని తర్వాత మళ్ళీ 20 సంవత్సరాలు అంటే 1793 చార్టర్డ్ చట్టం, మళ్ళీ 20 సంవత్సరాలు అంటే 1813 చార్టర్డ్ చట్టం, మళ్ళీ 20 సంవత్సరాలు అంటే 1833 చార్టర్డ్ చట్టం, మళ్ళీ 20 ఇయర్స్ అంటే 1853 చార్టర్డ్ చట్టం. అంటే ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని 20 సంవత్సరాలు పొడిగిస్తూ చేసినటువంటి చట్టమే 20 సంవత్సరాలు పొడిగిస్తూ చేసినటువంటి చట్టమే ఈ చార్టర్ చట్టాలు అనేటువంటివి. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని 20 సంవత్సరాలు పొడిగిస్తూ చేసినటువంటి చట్టాలే చార్టర్ చట్టాలు అనేటువంటివి. ఇలా 1770 తర్వాత వచ్చినటువంటి చట్టం ఏంటి? 1793 చార్టర్ చట్టం. మళ్ళీ ఈ చట్టం కూడా ఏం చేసింది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ని, గుత్తాధిపత్య హక్కులని మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? 20 సంవత్సరాలు పొడిగించింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ని మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? 1793 చార్టర్ చట్టం 20 సంవత్సరాలు. అసలు చార్టర్ అంటే అగ్రిమెంట్ అని అర్థం, చార్టర్ అంటే ఒప్పందం అని అర్థం. ఎవరెవరి మధ్య జరిగింది? బ్రిటిష్ పార్లమెంట్కి ఈస్ట్ ఇండియా కంపెనీకి జరిగింది. ఏమని అగ్రిమెంట్ జరిగింది? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని, గుత్తాధిపత్య హక్కులని 20 సంవత్సరాలు పొడిగిస్తూ చట్టం చేసింది. అలా ఇద్దరికి అగ్రిమెంట్ జరిగింది కాబట్టి ఈ చట్టాలను ఏమని పిలుస్తారు అంటే చార్టర్ చట్టాలు అని పిలవడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్య హక్కులని, దాంతోపాటు లైసెన్స్ని ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? 20 సంవత్సరాలు పొడిగించింది. ఇంకా ఈ చట్టం ప్రకారం భారతదేశంలో అంతకుముందు కొన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తారండి. భారతదేశంలో ఫస్ట్ ఏర్పాటు చేసినటువంటి మున్సిపాలిటీ మద్రాస్ మున్సిపాలిటీ అనేటువంటి దాన్ని ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ మున్సిపాలిటీ అండి మద్రాస్ మున్సిపాలిటీ తర్వాత బాంబే మరియు కలకత్తా మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. 1684 సంవత్సరంలోనే మద్రాసును మున్సిపాలిటీగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. 1726 సంవత్సరంలో అంటే 1726 సంవత్సరంలో బొంబాయి మున్సిపాలిటీని మరియు కలకత్తా మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. అంటే 1684లో మద్రాసు మున్సిపాలిటీ, 1726లో బొంబాయి మున్సిపాలిటీ, కలకత్తా మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసినటువంటి మున్సిపాలిటీకి చట్టబద్ధత కల్పించినటువంటి చట్టం ఏంటి అంటే 1793 చార్టర్ చట్టం. వాటన్నిటికీ అంటే అంతకుముందు ఏర్పాటు చేసినటువంటి మున్సిపాలిటీలకి చట్టబద్ధత కల్పించినటువంటి చట్టం 1793 చార్టర్ చట్టం. ఈ చట్టం కింద పెద్దగా ఏమీ ఉండవు. చార్టర్ అంటే అగ్రిమెంట్ అనే అర్థం. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ను 20 సంవత్సరాలు పొడిగిస్తూ చేసినటువంటి చట్టం. ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ను కూడా 20 సంవత్సరాలు పొడిగించింది. ఈ చట్టం ప్రకారం అంతకుముందు ఏర్పాటు చేసినటువంటి మున్సిపాలిటీలకి చట్టబద్ధత కల్పించడం జరిగింది. భారతదేశంలోని ఫస్ట్ మున్సిపాలిటీ మద్రాస్ మున్సిపాలిటీ 1684లో, తర్వాత ఏర్పాటు చేసినటువంటి మున్సిపాలిటీలు బొంబాయి మున్సిపాలిటీ మరియు కలకత్తా మున్సిపాలిటీ 1726లో. ఇది 1793 చార్టర్ చట్టం. నెక్స్ట్ చట్టాలు అంటే 1813 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం. ఇలా నెక్స్ట్ చట్టాల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.